ప్రైజ్ గాడ్. ఈరోజు యాయీరు చరిత్ర. యాయీరు న్యాయాధిపతుల పుస్తకంలో ఒక న్యాయాధిపతి, 8వ న్యాయాధిపతి. గిద్యోను మరణం తర్వాత మరియు యొప్తాకు ముందు పరిపాలించాడు. ఇతను ఒక ముఖ్యమైన న్యాయమూర్తి. అతనికి 30 మంది కుమారులు ఉన్నారు. వారు 30 మగగాడిదలను స్వారీ చేసి 30 పట్టణాలను పరిపాలించారు. న్యాయాధిపతుల పుస్తకం యాయీరు 22 సంవత్సరాల పాలన మరియు అతని శాంతియుత నాయకత్వాన్ని వివరిస్తుంది. యాయీరు గిద్యోను స్థానంలో వచ్చిన గిలాదు న్యాయాధిపతి అని. 30 మంది కుమారులు ఉన్నారు. 30 పట్టణాలు పరిపాలించడంలో ప్రసిద్ధి చెందారు వాళ్ళు కూడా. ఆ 30 గ్రామాలను యాయీరు గ్రామాలని పిలుస్తారట. నేటికి కూడా వాటికి పేరు ఏంటంటే యాయీరు గ్రామములని పేరు. అతను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్నో న్యాయాధిపతి అంటే 8వ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యాయీరు 30 గ్రామాలు ఎక్కడున్నాయంటే గిలాద్ దేశంలో ఉన్నారు. యాయీరు చనిపోయిన తర్వాత అతని శవము రామోసులో పాతిపెట్టబడింది. చూసారా, యాయీరు మంచి పరిపాలన చేశాడు. న్యాయాధిపతులలో 8వ న్యాయాధిపతి, యొప్తాకు ముందు పరిపాలించాడు. అతను ఒక ప్రాముఖ్యమైన న్యాయమూర్తి. అతనికి 30 మంది కుమారులు ఉన్నట్టుగా వారు 30 గాడిదలను స్వారీ చేసి 30 పట్టణాలను మంచిగా పరిపాలించినట్లుగా మనం న్యాయాధిపతుల పుస్తకంలో చూస్తాం. యాయీరు 22 సంవత్సరాల పాలన మరియు అతని శాంతియుత నాయకత్వాన్ని వివరిస్తుంది. యాయీరు గిద్యోను స్థానంలో వచ్చిన గిలాదు న్యాయాధిపతి. ఈ 30 మంది కుమారులు 30 పట్టణాలను అంటే గ్రామాలను పరిపాలించారో వాటికి యాయీరు గ్రామాలని పేరు. ఇతని గురించి న్యాయాధిపతి పుస్తకంలో ఎక్కువ వివరాలుగా ఏమీ లేవు, కానీ అతని యొక్క పరిపాలన మంచి పరిపాలన, దాని గురించి ఒక 3-4 వచ్చిన మాటల్లో క్లుప్తంగా ఉన్నాయన్నమాట. అతను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ యాయీరు గ్రామాలని పేరున్నవి గిలాద్ దేశంలో ఉన్నట్లుగా మనం మరొకసారి చెప్పుకుంటున్నాం. యాయీరు చనిపోయిన తర్వాత అతని శవం రామోసులో పాతిపెట్టబడినట్టుగా మనం చూస్తాం. చూసారా, చరిత్రలో న్యాయాధిపతులు ఎలా పరిపాలించారు. అందులో మంచివాళ్ళు